సైద్ధాంతిక విభేదాలతో రెండుగా చీలిపోయిన సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీలు తిరిగి ఒకటయ్యాయి. దశాబ్ద కాలంగా వేరువేరుగా పనిచేస్తున్న న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యమయ్యాయని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. భారతదేశ విముక్తి కోసం విప్లవ పంథాలో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సమయంలో బలమైన కార్మిక వర్గ ఉద్యమాలే ప్రజలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను అందిస్తున్నాయన్నారు. డెమోక్రసీలుగా మేము పనిచేస్తున్నాం. ఇది సరికాదు, సైద్ధాంతికంగా రాజకీయంగా సరియాదం కాదని భావించాం. మౌలికమైనటువంటి విషయాలన్నిటి మీద ఏకాభిప్రాయం ఉన్నది. అందువలన మళ్ళీ పునరాలోచించి తప్పిదముగా భావించి ఐక్యం కావడం జరుగుతుంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు ప్రజా ఉద్యమాల నిర్మాణం యొక్క ఆవశ్యకత, ప్రతిఘటన ఉద్యమాల నిర్మాణం యొక్క ఆవశ్యకత, సమరశీల ఉద్యమాల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఇందు నుంచి రైతు ఉద్యమం నుంచి చూస్తాం, లేకపోతే ఢిల్లీ మూమెంట్స్ నుంచి కూడా చూస్తాం. సమరశీల ఉద్యమాలకు ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి.